ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ భాను డిజైన్స్ అండ్ క్రాఫ్ట్స్. ఈరోజు వీడియో వచ్చేసి ఓల్డ్ శారీ తోటి ఒక న్యూ లాంగ్ ఫ్రాక్, లేదంటే లాంగ్ ఫ్రాక్ అనొచ్చు, హాఫ్ శారీ టైప్ అనొచ్చు. దీన్ని 2 టైప్స్ లాగా కూడా వేసుకోవచ్చు అనమాట. సో అది ఎట్లాగా కటింగ్ ఏంటి అనేది ఈ వీడియోలో చూద్దామండి. ఇక్కడ నేను ఈ శారీ అయితే నాది హాఫ్ అండ్ హాఫ్ స్టైల్ ఉంటుంది కదా, అట్లా అనమాట. సో దీనికి మొత్తం శారీ అంతా ఇట్లాగా బెనారస్ క్లాత్ ఉంటుంది, అండ్ మిగతా అదంతా వచ్చేసి పళ్ళు దగ్గర నుంచి అంతా కూడా ఇట్లా నెట్ క్లాత్ ఉంటుంది అనమాట, ఇలా వర్క్ తోటి. సో అందుకు దీన్ని నేను హాఫ్ శారీ లాగా కూడా వేసుకునే విధంగా స్టిచ్ చేస్తున్నాను అనమాట చిన్నపిల్లలకి. సో ఇక్కడ నేను శారీ అంతా పైన బాటమ్ కింద ఒకటే కలర్ ఉండకుండా ఉండడం కోసం ఇంకొక బెనారస్ క్లాత్ మెరూన్ షేడ్ ఉంది కాబట్టి దీన్ని నేను టాప్ కింద అంటే బాడీ పార్ట్ ఇది వేద్దామని సో ఇది తీసుకున్నాను అనమాట. అంటే కింద యోక్ పార్ట్ వచ్చేసి శారీ వస్తుంది, అండ్ ఓనీ వేసుకోవాలనుకున్నప్పుడు ఓనీ వేసుకున్నట్టయితే మనకి ఆ నెట్ ఫ్యాబ్రిక్ ఉంది కదా, సో అది ఓనీ లాగా యూజ్ చేయొచ్చు అనమాట. సో దీని వీడియో ఈ కటింగ్ అనేది ఇప్పుడు చూద్దాం. సో ఇక్కడ ముందైతే నేను ఇక్కడ లైనింగ్ క్లాత్ కట్ చేస్తున్నానండి. లైనింగ్ క్లాత్ ఇది పైన బాడీ పార్ట్ ఇది మెరూన్ పసుపులే కాబట్టి నేను షేడ్ ఏం కనిపించదని చెప్పేసి నేను ఈ కలర్ అయితే తీసుకున్నాను. ఇంక ఇది వచ్చేసి జస్ట్ ఫస్ట్ అయితే 2 ఫోల్డ్స్ చేసుకున్నానండి. కింద అంచులు ఎగుడు దిగుడు ఉంటాయి కాబట్టి స్కేల్ తోటి నీట్గా డ్రా చేశాను. అవి కట్ చేసేసుకోవాలన్నమాట ఈక్వల్గా ఉండడం కోసం. అండ్ ఇక్కడ ఒక 1/2 ఇంచ్ అనేది ముందే మార్కింగ్ పెట్టేసుకుంటున్నాను అనమాట. పెట్టేసుకున్న తర్వాత దీన్ని ఇట్లాగా ఫ్రంట్ కింద నుంచి ఇలా కొద్దిగా పైకి కర్వ్ లాగా తీయాలన్నమాట. ఈ విధంగా తీయడం వల్ల ఏంటంటే మనకు అక్కడ బాడీ దగ్గర రౌండ్ షేప్ అనేది ఫిట్టింగ్ బాగా వస్తుంది అనమాట. దీనికే కాదు, లాంగ్ ఫ్రాక్స్కి అయినా కానీ అట్లా తీస్తే ఫిట్టింగ్ బాగుంటుంది. ఇంకా అక్కడి నుంచి నాకు టోటల్ బాడీ లెంత్ వచ్చేసి 10 ఇంచెస్ అండి. నేను ఒక పైన 1/2 ఇంచ్ ఖర్చు కోసం 10.5 దగ్గర మార్కింగ్ పెట్టుకుంటున్నాను. మనం ఎక్కడైతే సెకండ్ లైన్ డ్రా చేసాను చూసారా, అక్కడి నుంచి అనమాట. ఇకపోతే షోల్డర్ వచ్చేసి 5.25, 5.5 అట్లా పెట్టాను నేను. అంటే చిన్న పాపే, అంటే హై నెక్ పెడతాను అనేసి ఇంకా నేను ఫుల్ షోల్డర్స్ లాగా కొంచెం పెద్దది పెట్టుకున్నాను. సో ఇది కూడా మార్కింగ్ చేసుకున్న తర్వాత స్కేల్ తోటి ఈక్వల్గా డ్రా చేసుకుంటున్నాను అనమాట. ఇంక ఇప్పుడు వచ్చేసి ఫుల్ షోల్డర్ పెట్టేసిన తర్వాత ఇంకా అందులో ఇంకా హాఫ్ పార్ట్ కానీ 2.5 ఇంచుమించు 2.5, 2.35 దగ్గర వచ్చేసి నేను నెక్ విడ్త్ అనేది మార్కింగ్ పెట్టుకుంటున్నాను అనమాట. సో ఇవన్నీ కూడా మీరు బాడీ మెజర్మెంట్స్ని బట్టి చేంజ్ చేసుకోవచ్చు అండి. పిల్లల బాడీ మెజర్మెంట్స్ నుంచి బట్టి చేంజ్ చేయొచ్చు. అండ్ ఇక్కడ నెక్ డౌన్ వచ్చేసి 4 ఇంచెస్ పెట్టాను. 4 ఇంచెస్ పెట్టేసుకొని ఇంకా జస్ట్ నార్మల్గా రౌండ్ నెక్ పెట్టేస్తున్నాను అనమాట. ఎందుకంటే పిల్లలకి మనం డిజైన్స్ ఏమైనా చేద్దాం అనుకున్నా కానీ వాళ్ళకి కరెక్ట్గా కంఫర్ట్ లేకపోతే నచ్చదు కదా, సో అందుకే రౌండ్ నెక్ అయితేనే బాగుంటుంది. ఇంక ఇక్కడ నుంచి ఆర్మ్ డౌన్ అనేది తీసుకుంటున్నాను. షోల్డర్ ఎంత అయితే పెట్టుకున్నామో ఇంచుమించు అంతా పెట్టేసుకోవచ్చు, లేదంటే కాస్త తగ్గించైనా పెట్టుకోవచ్చు అనమాట. సో కొద్దిగా అట్లా 4.5కి పెట్టాను నేను. ఇక్కడ ఖర్చు కోసం కూడా ఎక్స్ట్రా పెట్టుకొని ఇంకా దాన్ని ఈ విధంగా కిందకి డ్రా చేసేసాను. లైన్ అయితే డ్రా చేసుకుంటున్నాను ఇక్కడ. సో ఇంకా ఏం చెప్తున్నాను, బాడీ మెజర్మెంట్స్ని బట్టి చేంజ్ చేసుకోవచ్చు అండి. అండ్ ఇక్కడ నేను చూపించే మెజర్మెంట్స్ ఈ సైజ్ వచ్చేసి ఏమంటే ఒక 4 to 5 ఇయర్స్ పాపకు అనమాట సరిపోతుంది. ఇంక ఇక్కడ ఆర్మ్ రౌండ్ దగ్గర, ఆర్మ్ హోల్ దగ్గర ఒక 1/2 ఇంచ్కి చిన్న మార్కింగ్ పెట్టుకున్నాను. ఎందుకంటే చిన్న పిల్లలే కాబట్టి కొద్దిగా పెడితే సరిపోతుంది అనమాట. ఇంకా బాడీ లూజ్ వచ్చేసి ఇక్కడ నేను 4th పార్ట్, మనకి టోటల్ లూజ్లో 4th పార్ట్ అనేది తీసుకోవాలన్నమాట. ఇంకా టోటల్ బాడీ లూజ్ అయితే 24 ఇంచెస్ అండి. సో అందులో 4th పార్ట్ అంటే 6 ఇంచెస్ వస్తుంది. సో దానికి నేను ఇంకొక 1/2 ఇంచ్ అట్లా యాడ్ చేసుకుని పెట్టుకుంటున్నాను అనమాట. అంటే కాస్త లూజ్ ఫిట్టింగ్ వేసుకునేటప్పుడు మరీ పట్టేసినట్టు ఉండకుండా కాస్త ఫ్రీగా ఉండడం కోసం అంత పెట్టుకున్నాను. అండ్ ఎక్స్ట్రా ఖర్చు అనేది మన ఇష్టం అనమాట. ఒక 1 ఇంచ్ అట్లా ఎక్స్ట్రా పెట్టుకోవచ్చు ఖర్చు కోసము. ఇంక ఇక్కడ నేను ఆర్మ్ రౌండ్ని ఈ విధంగా కలిపేసుకుంటున్నాను అనమాట. సో వన్స్ ఆర్మ్ రౌండ్ కలుపుకున్న తర్వాత ఇంకా నెక్ కూడా ఇక్కడ రౌండ్ నెక్ అని పెట్టేస్తున్నాను. ఇక్కడ చెప్పాను కదా. సో ఇక్కడ ఖర్చు అనేది ఎక్స్ట్రా మనకి ఎంత పెట్టాలనుకుంటామో ఖర్చు కూడా అంత మార్కింగ్ పెట్టేసుకున్నాను. ఇంకా కటింగ్ అయితే చేసేస్తున్నాను అనమాట.
మనం ఈక్వల్గా ఉండడం కోసం కట్ చేసుకున్నాం కదా, సో అక్కడి వరకు కట్ చేసేసి ఇంకా పైనుంచి టోటల్ మొత్తం కటింగ్ అంతా చేసేస్తున్నాను అనమాట. ఇంక ఇది కట్ చేసుకున్న తర్వాత ఇంక ఇక్కడ ఆర్మ్ రౌండ్ దగ్గర మనకి అక్కడ నుంచి కుట్టు స్టార్ట్ అవ్వాలని తెలియడం కోసం అక్కడ ఒక చిన్న టక్స్ పెట్టానండి. అలాగే ఇక్కడ ఇది రోలర్ తోటి మనకు కుట్టు ఎక్కడ వేయాలో అక్కడ మార్కింగ్ పెట్టుకున్నట్టయితే అక్కడ మనకు ఒక మార్క్ లాగా పడిపోతుంది అనమాట. మళ్ళీ మనం కొలుచుకోవాల్సిన అవసరం ఉండదు. సో అలా మార్కింగ్ పెట్టుకున్నాను. ఇంక ఇప్పుడు వచ్చేసి నేను బ్యాక్ పార్ట్ కట్ చేస్తున్నాను. ఫ్రంట్ పార్ట్ని బ్యాక్ పార్ట్ మీద పరిచేసుకుని సేమ్ జస్ట్ దాని మీదే కటింగ్ చేసేసుకోవచ్చు. కాకపోతే బ్యాక్ పార్ట్ ఏంటంటే హుక్స్లు కానీ అట్లా వేయాలనుకుంటే ఇట్లా ఒక 1 ఇంచ్ అట్లా సపరేట్గా కొంచెం ముందుకు వదిలేసుకుని కట్ చేసుకుంటున్నాను అనమాట. ఇంకా దానికి వేరే ముక్క అటాచ్ చేయాల్సిన అవసరం లేకుండా వీటినే ఫోల్డ్ చేసేసుకోవచ్చు లోపలికి అనేది. అలాగే నెక్ కొద్దిగా పైకి ఉండాలి కాబట్టి కొద్దిగా హై నెక్ డ్రా చేసుకుని ఇంకా రిమైనింగ్ అంతా సేమ్ కదా, మనం ఫ్రంట్ పార్ట్ ఎట్లా ఉంటుందో సేమ్ అట్లానే కటింగ్ చేసేసుకుంటున్నాను. దీనికి కూడా అంతేనండి, సేమ్ మనం ఆల్రెడీ ఇందాక అక్కడ రోలర్ తోటి మార్కింగ్ పెట్టుకున్నాం కదా, సో అలాగే దీన్ని పరిచేసి అప్పుడు మార్కింగ్ దాని మీద ఇంకొకసారి రోలర్ తోటి అట్లా నొక్కి పెట్టామంటే ఈజీగా మార్క్ అనేది పడిపోతుంది. రెండు వైపులా కూడా ఈక్వల్గా ఉంటుందన్నమాట. అంటే ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కూడా ఈక్వల్గా అయిపోతుంది. ఓకేనా. సో ఇప్పుడు బాడీ పార్ట్ యోక్ పార్ట్ అయితే లైనింగ్ కటింగ్ చేసుకున్నాం కదా, ఇంకా ఇప్పుడు నేను మెయిన్ ఫ్యాబ్రిక్ని కట్ చేస్తున్నాను అనమాట. సో ఇది వచ్చేసి జస్ట్ మనం నెక్ ఏం కట్ చేయకుండా జస్ట్ నేను అట్లాగా ఓన్లీ ఆర్మ్ రౌండ్ ఎంత కావాలో అంతవరకునే కట్ చేసుకున్నానండి. ఎందుకంటే మనం ముందే నెక్ కానీ అట్లా కట్ చేసుకుంటే సాగిపోయి మనం కుట్టేటప్పుడు సాగిపోయే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో అందుకని ఓకేనా. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఇలాగ చిన్నపిల్లలకి కానీ ఎవరికైనా మనకైనా కానీ కొత్తగా ట్రై చేయాలనుకుంటే కనుక లాంగ్ ఫ్రాక్స్ కానీ ఏమైనా కానీ ముందు మనం ఓల్డ్ శారీస్ తోటి అట్లా చేస్తూ ఉంటే మనకి కొద్దిగా అలవాటు అవుతుంది. అండ్ మనం పర్ఫెక్ట్ అయ్యేటప్పటికి కొత్త వాటి మీద కూడా ఈజీగా మనం చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. ఇంక ఇప్పుడు వచ్చేసి నేను హ్యాండ్స్ తీస్తున్నానండి. హ్యాండ్స్ ఎట్లా అంటే బుట్ట చేతులు పెడదాం అనుకుంటున్నాను. అంటే కొంచెం పెద్ద సైజు బుట్ట చేతులు ఉంటాయి కదా, బాహుబలి బుట్ట హ్యాండ్స్ లాంటివి, అంటే చిన్న సైజులోనే ఆ టైప్ హ్యాండ్స్ అనమాట. ఇక్కడ నేను క్లాత్ని 4 మడతలు పెట్టేశానండి ఆల్రెడీ. ఇది నేను చెప్తాను ఎట్లా వస్తుంది అనేది. ఇక్కడ నేను పొడవు టోటల్ అయితే నాకు 7 ఇంచెస్ అంటే ఎల్బో హ్యాండ్స్ వరకు కావాలి. 7 ఇంచెస్ అనమాట. అందులో 7 ఇంచెస్లో నేను ఇక్కడ 5 ఇంచులే మార్కింగ్ పెట్టుకున్నాను. మిగతా 3 ఇంచుల దగ్గర ఏంటంటే అక్కడంతా కూడా బుట్ట వస్తుంది అనమాట. సో నేను ఇక్కడ ముందు కట్ చేసుకుంటుంది కింద సైడ్ వచ్చేది. ఆ మిగతా 3 ఇంచులు బుట్ట అన్నా కదా, అది నెట్ ఫ్యాబ్రిక్ వేస్తానమాట. సో రిమైనింగ్ పార్ట్ 5 ఇంచెస్ దగ్గర మనకి ఖర్చు కోసం ఖర్చుతో కలుపుకొని కట్ చేసి పెట్టేసుకున్నాను. సో చూసారు కదా ఇట్లా 2 పార్ట్స్ అయితే వచ్చినాయి కదా. సో దీనిపైన ఇది కూడా ప్లెయిన్ ఉంది కాబట్టి దీనిపైన ఏమంటే అంచు ఉంటుంది కదా, శారీకి అంచు ఇచ్చాడు కదా ఇక్కడ చివరన, సో అది పెట్టేస్తానమాట. ఈ చివరన ఇగోండి అంచు చూస్తున్నారు కదా, ఈ అంచు స్టిచ్ చేసేస్తే మనకి ప్లెయిన్గా ఏముండదు. అండ్ పైన వచ్చేసి ఈ నెట్ ఫ్యాబ్రిక్ ఉంది కదా, ఈ బుట్ట పెడతా అనమాట. అండ్ దీన్ని కటింగ్ ఏంటంటే ఇప్పుడు దీన్ని కూడా 4 మడతలు తీసుకున్నాను అనమాట. దీన్ని చివర్లు ఎగుడు దిగుడు ఉంటాయి కదా, సో అందుకని ముందు ఒక డ్రా చేసుకుంటున్నాను, ఒక లైన్ అయితే డ్రా చేస్తున్నానండి. ఒక 1/2 ఇంచ్ ఖర్చు అయితే పెట్టేసుకుంటున్నాను అనమాట ముందే. సో ఖర్చు కూడా పెట్టేసుకున్నాం కాబట్టి ఇక్కడ మనకి 3 ఇంచులు కావాలి. 3 ఇంచులు కావాలంటే మనం ఎక్స్ట్రా ఒక 2-2.5 ఇంచులతో కలుపుకుని డ్రా చేయాలన్నమాట. ఇక్కడ 3 ఇంచులు అంటే ఎక్కడికి వచ్చింది, ఇంతవరకు వచ్చింది కదా. సో అక్కడి నుంచి ఒక 2.5 ఇంచ్ అయినా కానీ పైకి పెట్టుకోవాలన్నమాట. సో అది ఎక్స్ట్రా ఎందుకు అంటే మనం బుట్ట వేస్తాం కాబట్టి ఆ బుట్ట అనేది దగ్గరికి అయ్యే కొద్దీ మనం కుచ్చులు పెడతా ఉంటే దగ్గరికి అవుతుంది కాబట్టి ఆ ఎక్స్ట్రా అనేది వేసుకోవాలి. ఒకవేళ ఇలా మనం ఎక్స్ట్రా తీసుకోకుండా కుచ్చులు పెడదాం అనుకుంటే కనుక క్లాత్ అయితే అసలు బుట్టే కనిపించదు అనమాట. ఓకేనా. అండ్ ఇక్కడ నుంచి ఒక 3 ఇంచెస్ ఎక్స్ట్రా, ఇది కూడా అంతేనండి. మళ్ళీ పైన బుట్టని కుట్టుతాం కాబట్టి కుచ్చిళ్ళు అనేవి ఆ కుచ్చిళ్ళు ఎంత కావాలనుకుంటామో అంత ఎక్స్ట్రా క్లాత్ అంత ఎక్స్ట్రా పెట్టుకున్నాను అనమాట. ఇక్కడ నుంచి ఈ ఎక్స్ట్రా దగ్గర నుంచి ఒరిజినల్ మెజర్మెంట్స్ అనేవి తీసుకోవాలి. ఇక్కడ నుంచి నేను ఒక 4 ఇంచులు
అయితే తీసుకుంటున్నాను లూజు. ఎందుకంటే ఆ ఎక్స్ట్రా పెట్టినంతా కూడా మనకి బుట్ట ఖర్చుల్లోకి వెళ్ళిపోతుంది అనమాట, కుర్చీలలోకి వెళ్ళిపోతుంది. ఓకేనా. అండ్ ఇక్కడ నుంచి ఇందులో ఎంత 4 అయితే తీసుకున్నాం కాబట్టి ఇక్కడ నుంచి హాఫ్ పార్ట్ 1.5 దగ్గర కానీ 1.25 దగ్గర కానీ ఇలాగా హ్యాండ్ డౌన్ తీసుకోవాలి. నేను నార్మల్గా చూపిస్తున్నానండి. ఎక్స్ట్రా నార్మల్గా అయితే మనం ఎక్కడైతే 3 ఇంచులు పెట్టామో అక్కడి నుంచి డ్రా చేసేసుకుంటాం. బట్ ఇది బుట్ట హ్యాండ్ కాబట్టి పైనుంచి కిందకి ఇలాగా దించేయాలన్నమాట. ఓకేనా. సో ఇప్పుడు మార్కింగ్ అయితే చూసారు కదా. ఇంకా కటింగ్ అయితే ఎక్కడైతే మనం మార్కింగ్ పెట్టామో అక్కడ నుంచి కటింగ్ చేసేసుకోవాలన్నమాట. సో ఇది అర్థమైంది అనుకుంటున్నాను. ఒకవేళ ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి, నేను మళ్ళీ ఇంకొకసారి చెప్తానండి. అండ్ ఇక్కడ ఎక్స్ట్రా బుట్ట ఎక్కడి నుంచి పెట్టుకుంటున్నామో అక్కడ కూడా ఒక టక్స్ పెట్టేసుకున్నట్టయితే అక్కడి నుంచి బుట్ట ఈజీగా మనం ఏమంటారు కుర్చీలు అనేవి పెట్టేయచ్చు అనమాట. ఓకేనా. ఇంకా హ్యాండ్స్ కటింగ్ అయితే అయిపోయింది కదా. ఇంక ఇది బాటమ్ పార్ట్ కోసం అండి. ఇక్కడ నేను 2 మీటర్ల క్లాత్ని కట్ చేశాను ఆల్రెడీ శారీలోది. ఇక్కడ నాకు టోటల్ మొత్తం లాంగ్ ఫ్రాక్ లెంత్ వచ్చేసి 37 ఇంచెస్ అండి. అందులో బాడీ పార్ట్ 10 ఇంచెస్ తీసేసాం కాబట్టి 27 ఇంచెస్కి మనకి కావాలి. కానీ ఇక్కడ నేను ఇంకొక 4 ఇంచెస్ అట్లా 5 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టేసుకున్నాను. ఎందుకంటే ఫిల్ట్ వేసుకుంటే మనకి ఫ్యూచర్లో కుర్స అయినా కూడా మనం ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు కదా, అందుకోసం అనమాట. సో ఇక్కడ నేను ఈక్వల్గా మొత్తం ఒక స్కేల్ తోటి డ్రా చేసేసాను లైన్ అయితే. సో ఎందుకంటే మిగిలిన ఒక 2 ఇంచెస్ 1 ఇంచెస్ ఉన్న ఎక్స్ట్రా ఉన్నది మనం ఫిల్ట్ వేసేసుకుంటే సరిపోతుంది అనమాట. అలాగే ఇంకా లైనింగ్ క్లాత్ కూడా సేమ్ ఒక 2 మీటర్స్ కాకపోయినా అందులో ఒక 1.5 మీటర్ అయినా తీసుకుంటే సరిపోతుంది. ఇది ఎంత గ్యాప్ వచ్చింది ఏమో అనుకోకండి, ఎందుకంటే మనం మెయిన్ ఫ్యాబ్రిక్కి ఫిల్ట్ వేస్తాం కాబట్టి లైనింగ్ క్లాత్ అప్పుడు సరిపోతుంది అనమాట. ఇంకా చూసారు కదండి బాడీ పార్ట్, కింద బాటమ్ పార్ట్ అయితే అది, ఇంకా ఓనీకి అయితే మన నెట్ ఫ్యాబ్రిక్ అనమాట. సో కటింగ్ అయితే చూసారు కదండి. సో దీని స్టిచ్చింగ్ అనేది నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ అవుతుంది. సో ఫ్రెండ్స్, మరి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. పక్కనే బెల్ ఐకాన్ ప్రెస్ చేసినట్టయితే నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ ఇంకొక మంచి వీడియోలో కలుస్తాను. బాయ్ బాయ్.